అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు వంశీ భవాని. ఇవాల్టి ఈ వీడియోలో వి విల్ డిస్కస్ డాకర్ ఇన్ డీటెయిల్. ఈ వీడియో మీకు ఒక క్రాష్ కోర్స్గా ఉంటుంది. డెఫినెట్లీ బాగా హెల్ప్ అవుతుంది. ఒకవేళ మీకు కంప్లీట్ డెవాప్స్ ఇన్ తెలుగు నేర్చుకోవాలని ఉంటే ప్లీజ్ టు చెక్అవుట్ డెవాప్స్ కంప్లీట్ కోర్స్ ఇన్ తెలుగు ఆన్ vamsibhavani.in. 3K రూపీస్ అండి. డెఫినెట్లీ వర్త్ ఇట్. ఫస్ట్ థింగ్స్ ఫస్ట్, అసలు డాకర్ అంటే ఏంటి? డాకర్ అనేది ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ అండి. ఓపెన్ ప్లాట్ఫామ్ for developing and shipping applications, for both developing and shipping applications. బేసిక్గా డాకర్ యొక్క మెయిన్ ఉద్దేశం, మెయిన్ పర్పస్ ఏంటి అంటే ఇట్ ఈస్ టు సెపరేట్ ది అప్లికేషన్, ది యాక్చువల్ అప్లికేషన్ విచ్ ఇస్ ద కోడ్ ఫ్రమ్ ద ఇన్ఫ్రా. ఓకే, సెపరేట్ అప్లికేషన్ అండ్ ఇన్ఫ్రా. సో చాలాసార్లు మీరు చూసుకుంటే చాలాసార్లు ఏంటి, ప్రతి ప్రాజెక్ట్లోనూ లెట్స్ సే డెవలపింగ్ పైథన్ ఫ్లాస్క్ ప్రాజెక్ట్, దాంట్లో మీకు పైథన్ సో అండ్ సో వర్షన్కి మాత్రమే మీ అప్లికేషన్ కరెక్ట్గా రన్ అవుతుంది. సో అండ్ సో డిపెండెన్సీకి, సో అండ్ సో వర్షన్కి మాత్రమే అగైన్ ఆ స్పెసిఫిక్ అప్లికేషన్ బాగా వర్క్ అవుతుంది. సో మీకు ఇన్ఫ్రా మీద ప్రతి అప్లికేషన్కి చాలా డిపెండెన్సీ ఉంటుంది. ఈ డిపెండెన్సీ వల్ల బోత్ షిప్పింగ్కి కానివ్వండి, టెస్టింగ్కి కానివ్వండి, దేనికైనా సరే సేమ్ మీ సెటప్పే వాళ్ళ ఇన్ఫ్రాలో కూడా ఉండాలి అంటే ఇట్స్ యూజువల్లీ అ డిఫికల్ట్ టాస్క్. బికాస్ ఎవరు అప్డేట్స్ ఏంటో, ఎవరు దేన్ని వాడుతున్నారో అది వాళ్ళ ఇష్టం. కాబట్టి ఎవరు ఏ డిపెండెన్సీకి ఏ వర్షన్ వాడాలనేది మీ చేతుల్లో ఉండదు. సో అది మీ చేతుల్లో లేని దాన్ని ఈజ్ అవుట్ చేయడానికే డాకర్ కనిపెట్టారు. సో దీనివల్ల మీ అప్లికేషన్ యాక్చువల్ కోడ్కి అండ్ ఇన్ఫ్రాకి ఆ టైట్ కప్లింగ్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయిపోతుంది. దట్స్ ద మెయిన్ ఉద్దేశం ఒక రకంగా డాకర్కి. ఈ సెపరేషన్ ఆఫ్ కన్సర్న్స్ వల్ల మీకు 4 మెయిన్ అడ్వాంటేజెస్ అండి. ఫస్ట్ దేమో పోర్టబిలిటీ. Now you can actually take this application and run it wherever you want. So our portability factor increase అవుతుంది. Second one is consistency. Irrespective of what infra it is, where you run it, మీకు ప్రతిసారి అవుట్పుట్ ఆర్ మీరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నారో ఆ ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్ వుడ్ బీ కన్సిస్టెంట్. అంతే తప్ప ఇక్కడ ఒక రకంగా అక్కడేమో అసలు సెటప్పే కాకుండా ఇంకొక చేటనేమో రన్ టైం ఎర్రర్ వస్తూ ఆ విధంగా ఉండదు. బిహేవియర్ వుడ్ బీ కన్సిస్టెంట్. Third one is isolation. Isolation of what? Isolation of the application logic from the infra dependency, right? Fourth one is efficiency. Obviously కదా, మీకు ఒకవేళ లెట్స్ సే ఈ డాకర్ లేదు అండ్ ఈ సెపరేషన్ ఆఫ్ అప్లికేషన్ అండ్ ఇన్ఫ్రా కన్సర్న్స్ లేవు, అప్పుడు ఏం చేస్తారు? మీ డెవలప్మెంట్ టీమ్ అందరి సిస్టమ్స్లో ప్రతి డిపెండెన్సీకి వర్షన్ సేమ్ ఉండాలి, కంప్లీట్ ఇన్ఫ్రా సేమ్ ఉండాలి. నాట్ జస్ట్ యువర్ డెవ్ టీమ్, మీ టెస్టింగ్ టీం కూడా మొత్తం సేమ్గా ఉండాలి. నాట్ జస్ట్ టెస్టింగ్ టీమ్, ఫైనల్గా దీన్ని షిప్ చేద్దాం అనుకుంటున్నప్పుడు ఆ క్లౌడ్లో అగైన్ ఆ EC2 ఇన్స్టెన్స్లో సేమ్ అదే ఇన్ఫ్రా సెటప్ ఉండాలి. నౌ దీనివల్ల వచ్చే మెయిన్ ఇబ్బంది ఏంటంటే టుమారో వైల్ డెవలపింగ్ సంథింగ్ యూ హ్యాడ్ టు అప్గ్రేడ్ సంథింగ్, రైట్? ఎందుకంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో రెగ్యులర్గా మీరు డిపెండెన్సీ అప్గ్రేడ్స్ చేయవలసి ఉంటుంది. ఇట్ కెన్ బి ఫర్ మల్టిపుల్ ఆఫ్ డిఫరెంట్ రీజన్స్, రైట్? మీకు ప్రాబబ్లీ ఆ పాత వర్షన్ డెప్రికేట్ చేసి ఉండొచ్చు, లేదా మీకు కొత్త వర్షన్లో ఎక్స్ట్రా ఫీచర్స్ ఉన్నాయి, ఆర్ మీకు స్పెసిఫిక్గా ఆ డిపెండెన్సీలోని ఆ వర్షన్కి వల్నరబిలిటీ ఉంది. ఇట్ కెన్ బి ఎనీ రీజన్ కదా. సో కంటిన్యూస్గా మీరు అప్గ్రేడ్ చేస్తూ ఉంటారు. దీనివల్ల ఏమవుద్ది? లెట్సే డెవ్ 1 వెళ్ళి ఓకే నేను ఈ ఫీచర్ని డెవలప్ చేయాలి అంటే ఈ డిపెండెన్సీ యొక్క మేబీ వర్షన్ 2 బాగుంటుంది వర్షన్ 1 కంటే అనిపించింది అనుకోండి, దీన్ని డైరెక్ట్గా వెళ్ళి అప్గ్రేడ్ చేయలేడు. డెవ్ టీమ్ మొత్తానికి చెప్పాలి, టెస్టింగ్ టీమ్ మొత్తానికి చెప్పాలి, అదేవిధంగా యాక్చువల్ డిప్లాయ్మెంట్ చేసే క్లౌడ్ టీమ్ కూడా చెప్పాలి. సో ఇట్స్ అ బిగ్ మెస్ అవుట్ దేర్, రైట్? సో అదంతా రిమూవ్ చేస్తూ యూ ఆర్ ఇంక్రీజింగ్ ద డెవలపర్ ఎఫిషియన్సీ ఆల్సో, ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది, రైట్? సో దీస్ ఆర్ ది 4 మెయిన్ అడ్వాంటేజెస్. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద ఇన్స్టలేషన్ పార్ట్ అండ్ డాకర్ని యాక్చువల్గా యూజ్ చేసే ముందు లెట్స్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ వర్చువల్ మషీన్ VM అండ్ డాకర్. ఫస్ట్ ఆఫ్ ఆల్, వర్చువల్ మషీన్ ఆర్ VM అంటే ఏంటి? లెట్స్ సే నేను ఒక విండోస్ సిస్టమ్ వాడుతున్నాను అండ్ దీని మీద నేను లినక్స్ ఎన్వైరన్మెంట్ని యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు నేను ఏం చేయొచ్చు? వర్చువల్ బాక్స్ ఆర్ VMware లాంటి హైపర్వైజర్స్ టూల్స్ వాడి నేను లినక్స్ ఎన్వైరన్మెంట్ని నా విండోస్ సిస్టంలో యూజ్ చేసుకోవచ్చు. దాన్నే వర్చువల్ మషీన్ అంటారు. సో ఈ వర్చువల్ మషీన్కి డాకర్కి మెయిన్ డిఫరెన్స్ ఏంటంటే మీకు వర్చువల్ మషీన్ ఏదైతే ఉందో దాంట్లో అప్లికేషన్ మాత్రమే మీకు సెపరేట్ అవ్వదు. అప్లికేషన్తో పాటు మీరు ఆ గెస్ట్ ఆపరేటింగ్ సిస్టమ్ని కూడా ఈ VMలో ఇంక్లూడ్ చేయాలి. సో ఇట్ ఈస్ అ లిటిల్ హెవీ,
రైట్? ఎందుకంటే లెట్స్ సే ఐ యామ్ ట్రయింగ్ టు రన్ అ లినక్స్ అప్లికేషన్. ఓకే, సో నేను ఆ అప్లికేషన్తో పాటు కంప్లీట్ లినక్స్ ఓఎస్ ఇమేజ్ని కూడా ఈ స్పెసిఫిక్ వర్చువల్ బాక్స్ ఆర్ ఐ మీన్ ఈ వర్చువల్ మెషిన్ ఇమేజ్లో ఇంక్లూడ్ చేసి దాన్ని ఎక్కడ కావాలంటే అక్కడ రన్ చేసుకుంటూ ఉండాలి. సో ఇట్ బికమ్స్ మోర్ హెవియర్. ఆల్సో యు ఆర్ ట్రయింగ్ టు యూజ్ యువర్ ఓఎస్ ఆన్ అ హోస్ట్ ఓఎస్. సో ప్రివిలేజెస్ అండ్ ఆల్ ఆల్సో విల్ బీ అ లిటిల్ కాంప్లెక్స్ టు హ్యాండిల్, రైట్? బట్ ఇక్కడ డాకర్లో వీ యాక్చువల్లీ హ్యావ్ అ కాన్సెప్ట్ ఆఫ్ కంటైనర్స్ అనమాట. విల్ డిస్కస్ మోర్ అబౌట్ ఇట్. సో ఈ కంటైనర్స్లో ఇందాక చెప్పినట్లుగా విల్ జస్ట్ హ్యావ్ ది అప్లికేషన్. ఓకే, అప్లికేషన్ని మాత్రమే మనం బండిల్ చేస్తాం. వీ విల్ స్టిల్ యూస్ ద సేమ్ హోస్ట్ ఓఎస్ని మనం మార్చట్లేదు. సో ఇట్ బికమ్స్ అ లిటిల్ లైట్ వెయిట్ అండ్ ఈజీ టు పోర్టబిలిటీ పెరుగుతుంది, రైట్? సో దాట్స్ ద థింగ్. దాట్స్ ద మెయిన్ డిఫరెన్స్ బిట్వీన్ అ వర్చువల్ మెషిన్ అండ్ అ డాకర్ కంటైనర్. మెయిన్ థింగ్ ఏంటి? ఈ ఓఎస్ పార్ట్ అనమాట. దీంట్లో ఓఎస్ ఇంక్లూడ్ అయి ఉంటుంది, దీంట్లో ఇంక్లూడ్ అయి ఉండదు. గాట్ ఇట్? వీ విల్ స్టిల్ యూస్ ద సిస్టమ్స్ కర్నల్ ఓన్లీ ఇన్ కేస్ ఆఫ్ డాకర్. గ్రేట్. నౌ ఇప్పుడు నేను మీకు ఈ డాకర్ గురించి చెప్తున్నప్పుడు కంటైనర్స్ అనే పదం వాడాను. లెట్స్ సీ వాట్ ఇట్ ఈస్. సో మనకి డాకర్లో 2 మెయిన్ కీవర్డ్స్ ఉంటాయి. ఒకటేమో కంటైనర్, రెండవదేమో ఇమేజ్ అనమాట. ఓకే, కంటైనర్ అండ్ ఇమేజ్. ఇమేజ్ అంటే ఏంటంటే మీ స్పెసిఫిక్ అప్లికేషన్ని రన్ చేసేందుకు మీకు కావాల్సిన డిపెండెన్సీ వర్షన్స్ అండ్ ఆల్ దోస్ రిక్వైర్మెంట్స్ అన్నిటిని కలిపి మీరు ఒక డాకర్ ఫైల్ అని చెప్పి ఒక కాన్ఫిగరేషన్ ఫైల్ రాస్తారు. ఈ డాకర్ ఫైల్ని బేస్ చేసుకుని ప్రతిసారి మీరు ఒక ఇమేజ్ని జనరేట్ చేస్తారు. ఈ ఇమేజ్ అనేది బేసిక్లీ ఇట్స్ జస్ట్ అ ఫైల్. సో ఈ ఇమేజ్ని మీరు యాక్చువల్లీ హోస్ట్ సిస్టంలో రన్ చేసినప్పుడు దాట్ బికమ్స్ అ కంటైనర్. Got it? Single image though you can actually turn up multiple containers. Okay, and each of those containers will actually run an image which is configured in the docker file. And images are immutable. అంటే ఒకసారి ఒక ఇమేజ్ క్రియేట్ చేస్తే దాన్ని మీరు మ్యూటేట్ అంటే చేంజ్, మాడిఫై చేయలేరు. ఇఫ్ యూర్ ట్రయింగ్ టు మాడిఫై దిస్ డాకర్ ఫైల్, ఆ కాన్ఫిగరేషన్ ఫైల్ని చేంజ్ చేస్తే మీకు కొత్త ఇమేజ్ క్రియేట్ అవుతుంది, పాత ఇమేజ్ మాడిఫై అవ్వదు. విల్ డిస్కస్ మోర్ అబౌట్ దిస్ వెన్ వీ యాక్చువల్లీ రన్ దోస్ ఇమేజెస్ అండ్ కంటైనర్స్. ఫర్ నౌ లెట్స్ గో హెడ్ అండ్ ఇన్స్టాల్ డాకర్. అగైన్ జస్ట్ రిమైండర్, డెవాప్స్ ఫుల్ కోర్స్ కావాలనుకుంటే డూ కన్సిడర్ చెకింగ్ vamsibhavani.in. 3Kకి ఈ 50 hours of content definitely worth it. Simply go to a new tab and search for Docker installation. Open the first one and దీంట్లో based on your system Docker desktop for Windows and దీంట్లో you'll have ARM architecture or x86 architecture. Based on your system just install that. I'll use the x86 one. exe file download అవుతుంది. It's about 492 MB అంట. Based on the speed it should get installed, downloaded. Just double click on it, పర్మిషన్స్ ఇవ్వండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది. గివ్ ఇట్ సమ్ టైమ్. ఇది ఇన్స్టాల్ అవుతుండగా లెట్ మీ షో యూ సంథింగ్. కొత్త ట్యాబ్ ఓపెన్ చేయండి అండ్ సెర్చ్ ఫర్ డాకర్ హబ్. ఈ ఫస్ట్ లింక్ని ఓపెన్ చేయండి. ఎలాగైతే మనకి గిట్ అండ్ గిట్ హబ్ ఉంటాయో, నాట్ ఎగ్జాక్ట్లీ సిమిలర్, బట్ డాకర్ హబ్ అనేది ఒక రిజిస్ట్రీ అండి. దీంట్లో బేసిక్గా మీకు ఆల్రెడీ వరల్డ్ వైడ్ పబ్లిష్ చేసిన ఇమేజెస్ అన్నీ కూడా దీంట్లో మీకు కనబడతాయి అనమాట. ఒక రకంగా ఇట్స్ రెపాజిటరీ ఆఫ్ డాకర్ ఇమేజెస్. లెట్స్ సే మీ సిస్టంలో ఒక ఇమేజ్ లేకపోయినా అది ఫేమస్ ఇమేజ్ అనుకోండి, ఆటోమేటిక్గా మీకు ఇక్కడ దొరికేస్తుంది అండ్ యూ కెన్ యూస్ దాట్ ఇమేజ్ టు క్రియేట్ డాకర్ ఫైల్ అపాన్. సో బేస్డ్ ఆన్ మీ బడ్జెట్, మీ టీము, ఓకే, ఆల్ ఆఫ్ దాట్. కొన్ని టీమ్స్ ఏమో డాకర్ హబ్ వాడతాయి, కొన్ని ఏమో డైరెక్ట్గా ఆ క్లౌడ్ సర్వీస్ ప్రొవైడర్ అయితే అది AWS, GCP వాళ్ళ యొక్క స్పెసిఫిక్ రిజిస్ట్రీస్ వాడుకుంటూ ఉంటాయి. లెట్స్ సీ ఇఫ్ ద ఇన్స్టలేషన్ ఇస్ కంప్లీట్. ఇన్స్టలేషన్ అయిపోయాక సర్చ్లోకి వెళ్ళి సర్చ్ ఫర్ CMD కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుని సింప్లీ సర్చ్ ఫర్ DOCKER డాకర్ అని చెప్పి ఎంటర్ చేయండి. ఎర్రర్ వస్తే అవ్వనట్టు, ఎర్రర్ రాకపోతే అయినట్టు. సో ఈ విధంగా మీకు హెల్ప్ కమాండ్స్ వస్తే దట్ మీన్స్ దాట్ మీరు సక్సెస్ఫుల్గా డాకర్ని ఇన్స్టాల్ చేసుకున్నారు. గాట్ ఇట్? వన్స్ యూ ఆర్ డన్ విత్ దిస్, లెట్స్ సీ హౌ యూ కెన్ యాక్చువల్లీ రన్ డాకర్ ఇమేజెస్. ఇనీషియల్లీ మన దగ్గర రన్ చేయడానికి ఇమేజెస్ ఏం లేవు కాబట్టి లెట్స్ చూస్ సంథింగ్ ఫ్రమ్ డాకర్ హబ్. లెట్స్ సీ ఇఫ్ దెర్ ఈస్ సంథింగ్ లైక్ హెలో వరల్డ్. ఎస్ ఉంది, సమ్ ర్యాండమ్ ఇమేజ్, రైట్? హెలో వరల్డ్
an example of minimal dockerization anta. Cool. So టు రన్ ఎనీ ఇమేజ్, ఓకే, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ సిస్టంలో ఉన్నా లేకపోయినా. ఎందుకంటే డాకర్ ఏం చేస్తుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ సిస్టంలో ఉందనుకోండి అక్కడి నుంచి తీసుకుంటుంది, లేదనుకోండి ఇట్ విల్ గో టు డాకర్ హబ్. గాట్ ఇట్? సో ఆ విధంగా ఇఫ్ యూ వాంట్ టు రన్ ఎనీ ఇమేజ్ జస్ట్ టైప్ డాకర్ స్పేస్ రన్ స్పేస్ ఆ ఇమేజ్ పేరు. లెట్స్ సే వీ వాంట్ ఆ హెలో వరల్డ్ విచ్ ఈస్ నాట్ ఇన్ అవర్ కంప్యూటర్ బట్ ప్రెసెంట్ ఇన్ ద డాకర్ హబ్. జస్ట్ క్లిక్ ఎంటర్. డాకర్ ఎర్రర్ అంట. Let's probably run this on administrator privileges. Let me close this, search for cmd and ikkada click on run as administrator. Permission icheyandi. Let me open this now. Again same docker run hello and world. Docker daemon is not running. Okay, docker మనం ఇంకా రన్ చేయట్లేదు. సో జస్ట్ గో అహెడ్ అండ్ ఓపెన్ ద డాకర్ డెస్క్టాప్. ఫస్ట్ టైం డాకర్ ఓపెన్ చేస్తే ఇట్లా ఆస్క్ టు సైన్ ఇన్. జస్ట్ క్లిక్ ఆన్ స్కిప్ అండి. అండ్ ఈ విధంగా మీకు పర్సనల్ డాకర్ డెస్క్టాప్ ఓపెన్ అయిపోతుంది. సో యాక్చువల్లీ మీరు డౌన్లోడ్ చేసుకున్న ఆర్ మీ సిస్టంలో ఉన్న ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. అండ్ మీరు రన్ చేస్తున్న ఆర్ ప్రీవియస్గా చేసిన కంటైనర్స్ అన్నీ కూడా ఈ సెక్షన్లో ఉంటాయి. లెట్స్ ట్రై రన్నింగ్ ఇట్ అగైన్. డాకర్ స్పేస్ రన్ స్పేస్ ఇమేజ్ నేమ్ లెట్స్ సే హెలో వరల్డ్. అనేబుల్ టు ఫైండ్ ఇమేజ్ లోకలీ కాబట్టి మీకు బై డిఫాల్ట్ డాకర్ హబ్ నుంచి ఎస్ ఇట్ ఈస్ పుల్లింగ్ ఫ్రమ్ లైబ్రరీ విచ్ ఇస్ డాకర్ హబ్ అండ్ మీ సిస్టంలో ఎస్ వచ్చేసింది. ఓకే, యాంటీవైరస్ అంట అక్కర్లేదు నాకు. సో మీరు చూస్తే హలో ఫ్రమ్ డాకర్, దిస్ మెసేజ్ షోస్ దాట్ యువర్ ఇన్స్టాలేషన్ అపియర్స్ టు బి వర్కింగ్ కరెక్ట్లీ. సో మన ఇన్స్టాలేషన్ బాగానే పనిచేస్తుంది. ఒక ఇమేజ్ మనకి డాకర్ డెస్క్టాప్లో ఒక ఇమేజ్ డౌన్లోడ్ అయి ఉండాలి. ఎస్ వీ హ్యావ్ అన్ ఇమేజ్. అట్ ద సేమ్ టైం మన ఒక కంటైనర్ స్టార్ట్ అయ్యి ఆగిపోయి ఉండాలి. బికాస్ బై డిఫాల్ట్ హెలో వరల్డ్ కంటైనర్ డస్ నాట్ రన్ కంటిన్యూస్లీ, రైట్? సో ఇట్ లుక్స్ గుడ్ టు అస్, రైట్? నౌ లెట్స్ ఎక్స్ప్లోర్ ఫ్యూ మోర్ కమాండ్స్. నౌ లెట్స్ యూస్ డాకర్ స్పేస్ పిఎస్. ఇదేం చేస్తుందంటే దిస్ విల్ లిస్ట్ ఆల్ ద రన్నింగ్ కంటైనర్స్. మన కేసులో ప్రస్తుతానికి ఏది రన్ అవ్వట్లేదు, ఒకటి రన్ అయ్యి ఆగిపోయింది కాబట్టి ఇక్కడ ఏమీ రావట్లేదు. కానీ ఒకవేళ ఇఫ్ సంథింగ్ ఈజ్ రన్నింగ్ దాని ఐడి, ఇమేజ్ నేమ్, కమాండ్, క్రియేటెడ్, స్టేటస్, పోర్ట్స్ అన్నీ కనబడతాయి. ఓకే, దెన్ వీ హ్యావ్ వన్ మోర్ కమాండ్ విచ్ ఇస్ డాకర్ పిఎస్ స్పేస్ -a. దీంట్లో ఏంటంటే మీకు ఆల్రెడీ ప్రీవియస్గా రన్ అయినవి అండ్ ఇప్పుడు రన్ అవుతున్నవి అన్ని కంటైనర్లు కనబడతాయి. లెట్స్ సీ. సో ఇఫ్ యూ సీ హెలో వరల్డ్ ఇమేజ్తో ఈ స్పెసిఫిక్ ఐడితో ఇందాక క్రియేట్ అయిన కంటైనర్ మనకి ఇక్కడ కనబడుతుంది. దానికి ఒక ర్యాండమ్ నేమ్ డాకర్ ఇస్తుంది. ఈ కేసులో ఇట్స్ లూసిడ్ కోల్డెన్. ఇట్స్ అ ర్యాండమ్ నేమ్. ఓకే, సో దిస్ ఈజ్ వన్ మోర్ కమాండ్ విచ్ షోస్ యూ ఆల్ ది డాకర్ కంటైనర్స్ విచ్ ఆర్ బోత్ రన్నింగ్ అండ్ హ్యావ్ స్టాప్డ్. ఆ తర్వాత వీ హ్యావ్ వన్ మోర్ కమాండ్ విచ్ ఈజ్ డాకర్ స్టాప్ అని చెప్పి లెట్స్ సే ఇఫ్ దిస్ ఈస్ కరెంట్లీ రన్నింగ్. ఈ ఐడి ఇస్తే ఆగిపోద్ది అనమాట. ప్రస్తుతానికి రన్ అవ్వట్లేదు కాబట్టి యూ కెనాట్ స్టాప్ ఇట్, బట్ వీ కెన్ ట్రై దట్ విత్ సమ్ అదర్ కంటైనర్, రైట్? ఆ తర్వాత ఇఫ్ యూ వాంట్ టు యాక్చువల్లీ రిమూవ్ సమ్ కంటైనర్, నాకు ఈ కంటైనర్ నా సిస్టంలో ఉండడం ఇష్టం లేదు. సో ఐ కెన్ జస్ట్ యూజ్ కమాండ్ డాకర్ rm స్పేస్ ద కంటైనర్ ఐడి. లెట్ మీ జస్ట్ కాపీ దిస్, Ctrl+C అండ్ Ctrl+V, ఎంటర్ క్లిక్ చేయండి. ఇట్ ఈస్ గాన్ నౌ. నౌ అగైన్ రన్ ద సేమ్ కమాండ్. యూ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అది పోయి ఉండాలి. చూసారా? దట్స్ హౌ ఇట్స్ వర్కింగ్. ఓకే, ఆ తర్వాత సిమిలర్ టు కంటైనర్స్ యూ కెన్ చెక్ ద ఇమేజెస్ ఆల్సో. సింప్లీ డాకర్ స్పేస్ ఇమేజెస్ అండ్ దిస్ లిస్ట్ డౌన్ ఆల్ ది ఇమేజెస్. ప్రస్తుతానికి మనకి హెలో వరల్డ్ అనే ఇమేజ్ ఉంది కాబట్టి యు ఆర్ సీయింగ్ ఇట్ హియర్. అండ్ ఇఫ్ యూ వాంట్ టు రిమూవ్ అన్ ఇమేజ్ అగైన్ ఇట్ ఈస్ rm ఓన్లీ, బట్ rm రిమూవ్ ఇమేజ్ కాబట్టి rmi స్పేస్ ద ఇమేజ్ ఐడి. Ctrl+C Ctrl+V, click enter, right? If you check the images now, ఏమీ లేవు. అట్ ద సేమ్ టైం ఇక్కడ కూడా అది పోయి ఉండాలి, రైట్? సో ఇట్స్ వర్కింగ్. సో ద నెక్స్ట్ ఇంపార్టెంట్ కమాండ్ ఈజ్ యాక్చువల్లీ టు చేంజ్ ద పోర్ట్స్ అండ్ ఆల్. ఫర్ దాట్ ఇంకొక ఇమేజ్ని డౌన్లోడ్ చేసుకుని ట్రై చేద్దాం. లెట్స్ ట్రై ఉబంటు ఇమేజ్. ఓకే, సో సింప్లీ డాకర్ రన్ ఉబంటు అంటే ఆబ్వియస్లీ మన సిస్టంలో లోకలీ ఉబంటు లేదు కాబట్టి డాకర్ హబ్ నుంచి ఇమేజ్ రిట్రీవ్ చేసుకుని పుల్ చేసుకుని ఆ తర్వాత రన్ చేస్తుంది.
బట్ ఈ విధంగా రన్ చేస్తే మీకు ఏమవుద్ది అంటే జస్ట్ ఆ కంటైనర్ రన్ అయ్యి ఈ టెర్మినల్తో ఆ టెర్మినల్ డిటాచ్ అయిపోతుంది. బట్ మీరు డాష్ ఐటీ అనే ఫ్లాగ్ యూస్ చేస్తే డాష్ ఐటీ ఈజ్ ఫర్ ఇటరేటివ్ అనమాట. మీకేమవుద్ది అంటే ఆ ఉబంటూని దేన్నైతే మనం రన్ చేస్తున్నామో ఆ కంటైనర్లో మన ఏదైతే టెర్మినల్ ఉందో అది కంటిన్యూ అవుతుంది. సో యూ కెన్ రన్ ద ఉబంటు కమాండ్స్ ఫ్రమ్ ద సేమ్ విండోస్ టెర్మినల్. లెట్స్ ట్రై దట్. ఓకే, క్లిక్ ఎంటర్. లోకలీ లేదు కాబట్టి ఇట్ విల్ ఫెచ్ ఫ్రమ్ ద డాకర్ హబ్ registry, right? So first of all it is downloading, right? Downloaded a newer image, and if you see root @ something కనబడుతుంది. So we are actually inside a ubuntu container. Just try pwd. చూసారా, it's in the root. So let's use some command like ls, right? If you see, so we are actually inside a ubuntu container. So we can do one more thing. Again click here cmd and jp and open a other one more new terminal window. Again దీని సైజ్ కూడా పెంచేద్దాం. సో నౌ కరెంట్లీ దెర్ ఈస్ వన్ కంటైనర్ ఆల్రెడీ రన్నింగ్ కదా. సో మీరు ఏం చేయొచ్చు అంటే ఈసారి ఆ కమాండ్ రన్ చేయండి, విచ్ ఈస్ డాకర్ ps. ఎస్, రన్ అవుతుంది కాబట్టి మనకి కనబడుతుంది. ఓకే, ఆబ్వియస్లీ -a కూడా కనబడుతుంది. అండ్ మీరు చూస్తే ఇట్ ఈస్ స్టేటస్లో అప్ అనమాట, అంటే ఇట్స్ కరెంట్లీ రన్నింగ్. అండ్ ఎప్పటి నుంచి? ఫర్ అబౌట్ అ మినిట్. అండ్ దానికి ఇచ్చిన పేరు డిస్ట్రాక్టెడ్ బ్లాక్ బర్న్. ఇఫ్ యూ గో హియర్ సేమ్ పేరే ఉంటుంది. గో టు కంటైనర్స్, డిస్ట్రాక్టెడ్ బ్లాక్ బర్న్ ఇస్ ద నేమ్. గాట్ ఇట్? ఇందాక గుర్తుంటే మనం ఒక డాకర్ కంటైనర్ని రన్ అవుతూ ఉంటే స్టాప్ చేసి చెప్పాను కదా. లెట్స్ ట్రై దట్ నౌ. సింప్లీ డాకర్ స్టాప్ అని చెప్పి ద కంటైనర్ ఐడి, Ctrl+C Ctrl+V ఎంటర్. అది స్టాప్ అయిపోతుంది. ప్రస్తుతానికి రన్నింగ్ స్టేట్లో ఉంది కదా. జస్ట్ వెయిట్ ఫర్ ఇట్. ఇట్ ఈస్ కరెంట్లీ రన్నింగ్ కదా. ఆటోమేటిక్లీ వన్స్ ద కమాండ్ ఈజ్ కంప్లీటెడ్, చూసారా, ఎగ్జిటెడ్. అండ్ ఇక్కడ కూడా వీ సా దట్ ద కమాండ్ ఈజ్ ఎగ్జిక్యూటెడ్ అండ్ ద అదర్ టర్మినల్ విల్ ఆల్సో కమ్ అవుట్. చూసారా? సో దాట్స్ హౌ డాకర్ వర్క్స్. నౌ ఇప్పటిదాకా మనం మన దగ్గర లేని ఏదైతే ఇమేజెస్ ఉన్నాయో వాటిని రన్ చేసాం. బట్ ఫర్ అ చేంజ్ లెట్స్ రన్ ఆర్ ఓన్ ఇమేజ్. దానికోసం లెట్ మీ ఓపెన్ VS కోడ్. లెట్స్ క్రియేట్ అ డాకర్ ఫైల్. చెప్పాను కదా, మీరు డాకర్ ఇన్స్ట్రక్షన్స్ కాన్ఫిగరేషన్ ఇవ్వాలి అంటే వీ యూజువలీ క్రియేట్ అ డాకర్ ఫైల్. డాకర్ ఫైల్ చూసారా, ఆటోమేటిక్గా దాని ఫార్మాటింగ్ మారిపోయింది బికాస్ ఇట్స్ అ డాకర్ ఫైల్. దీంట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ వీల్ సీ దట్ ప్రాబ్లీ ఐ ఫస్ట్ ఆఫ్ ఆల్ రైట్ ద కోడ్ ఫర్ ది అప్లికేషన్ అండి. ఒక సింపుల్ ఫ్లాస్క్ అప్లికేషన్. ఐ జస్ట్ సే ఇట్ యాజ్ app.py. ఒక సింపుల్ అప్లికేషన్ రాశానండి, ఏం లేదు, ఫ్లాస్క్ అప్లికేషన్. ఓకే, సో దీంట్లో బేస్ రౌట్ మీద హెలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది అండ్ ఇట్స్ రన్నింగ్ ఆన్ పోర్ట్ 80 ఆన్ లోకల్ హోస్ట్. దీనికి ఈ ఫ్లాస్క్ అప్లికేషన్కి డాకర్ ఫైల్ ఏ విధంగా రాయొచ్చు? లెట్స్ సీ దాట్. సింపుల్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ద బేస్ ఏదైతే డాకర్ ఫైల్ ఆర్ డాకర్ ఇమేజ్, బేస్ ఇమేజ్ ఏంటో చెప్పాలి. వీ వాంట్ ఇట్ టు బీ పైథన్ ఇమేజ్. అండ్ పైథన్కి అగైన్ మీకు చాలా వర్షన్స్ ఉంటాయి. సో మీరు పైథన్ అని చెప్పి సెర్చ్ చేస్తే జస్ట్ ఓపెన్ దిస్, you'll have multiple versions of the python image. ఇవన్నీ మల్టిపుల్ ట్యాగ్స్ అనమాట. యూ కెన్ యూజ్ వాట్ ఎవర్ ట్యాగ్స్ యూ వాంట్. ఫర్ దిస్ ఎగ్జాంపుల్ ఐల్ యూజ్ అ ట్యాగ్ దట్ ఐ యూజువల్లీ యూజ్ విచ్ ఈస్ python 3.8 slim. ఓకే, సో ఈ స్పెసిఫిక్ బేస్ ఇమేజ్ నుంచి అని చెప్పి అర్థం అనమాట. ఓకే, సో ఈ బేస్ ఇమేజ్ నుంచి మన డాకర్ ఏదైతే ఇమేజ్ ఉందో బిల్డ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ తర్వాత వీల్ హ్యావ్ టు సెట్ అ వర్కింగ్ డైరెక్టరీ ఫర్ ది అప్లికేషన్ అండి. లెట్స్ సే ఇట్ ఈస్ /app. ఆ తర్వాత మీ బేస్ డైరెక్టరీ నుంచి వర్కింగ్ డైరెక్టరీలోకి కాపీ ద ఫైల్స్. ఓకే, వన్స్ యూ డూ దాట్, ఆఫ్టర్ దాట్ మీరు రన్ చేయవలసిన కమాండ్ ఏంటి? ద కమాండ్ ఈజ్ రన్ pip install -r
అంటే రికర్సివ్లీ రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ. ఓకే, ఆ తర్వాత ఇందాక మీరు గమనిస్తే మనం పోర్ట్ నంబర్ 80లో రన్ చేస్తున్నాం కాబట్టి ఎక్స్పోజ్ దాట్ పోర్ట్ సో దట్ యూ కెన్ యాక్సెస్ దాట్ అవుట్ సైడ్ ది డాకర్ ఎన్వైర్మెంట్. ఆ తర్వాత ఎన్వైర్మెంట్ వేరియబుల్ వీ హ్యాడ్ ఇట్ కదా. సో ఇక్కడ లెట్ మీ ఓపెన్ దిస్. వీ హ్యాడ్ అ ఎన్వైర్మెంట్ వేరియబుల్. లెట్స్ డిఫైన్ దాట్. సో ఎన్వైర్మెంట్ వేరియబుల్ నేమ్ let's say is world. Okay, just to make sure that it's not coming from here. See, ikkademo world all caps andi. Okay, ikkademo first letter is caps, మిగతా అన్ని స్మాల్. సో మన అవుట్పుట్లో అన్ని క్యాప్స్ వస్తే మనకి డాకర్ ఫైల్ నుంచి ఎన్వైర్మెంట్ వేరియబుల్స్ ఎక్స్పోజ్ అవ్వనట్టు, లేకపోతే అయినట్టు. ఓకే, లెట్స్ సీ దాట్. ఓకే, ఆ తర్వాత ఏం రన్ చేయాలి? వీ హ్యావ్ టు రన్ అ కమాండ్ విచ్ ఈజ్ అ పైథన్ కమాండ్, రైట్? ఆ పైథన్ కమాండ్ ఏంటి? ఇట్ ఈస్ టు రన్ యాప్ డాట్ పై, పైథన్ స్పేస్ యాప్ డాట్ పై అనిస్తే ఫ్లాస్క్ అప్లికేషన్ రన్ అవుతుంది కాబట్టి ఈ విధంగా డిఫైన్ చేస్తాం. గాట్ ఇట్? సేవ్ దిస్. దిస్ ఈజ్ యువర్ ఇమేజ్ అనమాట. గాట్ ఇట్? నౌ బేసిక్లీ ఈ స్పెసిఫిక్ ఏదైతే డాకర్ ఫైల్ ఉందో దీన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు బిల్డ్ చేయాలి. బిఫోర్ దాట్ మనం రిక్వైర్మెంట్స్ డాట్ టీఎక్స్టీ నుంచి పిప్ ఇన్స్టాల్ చేయమంటున్నాం కాబట్టి let's create a requirements.txt and దీంట్లో mention flask some version, let's say 2.0.1. okay, after you have done that మీరు ఏం చేయాలి? ఈ డాకర్ ఫైల్ని బిల్డ్ చేయాలి. సింపుల్గా ఏం చేస్తారంటే ఓపెన్ యువర్ ఫైల్ స్ట్రక్చర్. డెస్క్టాప్లో ఉంది కాబట్టి ఓపెన్ దిస్ అండ్ ఇక్కడ ఓపెన్ సిఎండి. ఓకే, నౌ హియర్ యుల్ హ్యావ్ టు వాట్? ఎస్, బిల్డ్ ఇట్. సో డాకర్ స్పేస్ బిల్డ్ -t స్పేస్ ఆ ఇమేజ్ పేరు ఏం పెడదాం అనుకుంటున్నారు? లెట్స్ సే మై పైథన్ యాప్ అని పెడదాం అనుకుంటున్నాను. ఓకే, సో ఓకే, మనం దానికి కాంటెక్స్ట్ ఇవ్వలేదు. సో స్పేస్ డాట్ ఇస్తే ద కాంటెక్స్ట్ వుడ్ బి ద కరెంట్ డైరెక్టరీ. సో క్లిక్ ఎంటర్. ఈ విధంగా చూస్తే బిల్డింగ్ స్టార్ట్ అయింది, బట్ ఫెయిల్ టు సాల్వ్, ఫెయిల్ టు రీడ్ డాకర్ ఫైల్, ఓపెన్ డాకర్ ఫైల్, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ. లెట్స్ చెక్ ఇఫ్ వీ హ్యావ్ నేమ్డ్ ఇట్ కరెక్ట్లీ. ఓ ఎఫ్ క్యాపిటల్ పెట్టేసాం. లెట్ us రీనేమ్ ఇట్ అండ్ మేక్ ఎఫ్ యాజ్ స్మాల్ ఎఫ్. క్లిక్ ఎంటర్. Now go back and run the same command. Yes, now it is building అనమాట. సో 1 by 1 ద ఫస్ట్ స్టెప్ ఏంటి? మనకి పైథన్ బేస్ ఏదైతే ఇమేజ్ ఉందో అక్కడ నుంచి అది కంప్లీట్ అయ్యాక దెన్ విల్ గో టు ద సెకండ్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటి? మనకి వర్కింగ్ డైరెక్టరీ సెట్ చేయాలి. థర్డ్ స్టెప్ ఏంటి? కాపీ చేసుకోవాలి. ఫోర్త్ స్టెప్ ఏంటి? రిక్వైర్మెంట్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆ విధంగా మనకు కావాల్సిన స్టెప్స్ అన్నీ ఎగ్జిక్యూట్ అయిపోయాయి. నౌ లెట్స్ రన్ ద సేమ్ కమాండ్ విచ్ ఇస్ వాట్? టు లుక్ అట్ ఆల్ ది ఇమేజెస్ ప్రెసెంట్ కదా. డాకర్ స్పేస్ ఇమేజెస్, ఉన్న ఇమేజెస్ అన్నీ కనపడాలి. ఇఫ్ యూ సీ మై పైథన్ యాప్ అనే ఇమేజ్ కూడా కనపడుతుంది. ఎస్ ఆర్ నో? సో ఈ విధంగా మనం సక్సెస్ఫుల్గా మన సొంత ఎస్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నాం. నో లెట్స్ రన్ దిస్ ఇమేజ్. టు రన్ దాట్ ఏం చేయాలి మీరు? సింప్లీ డాకర్ స్పేస్ రన్ స్పేస్ ఇమేజ్ పేరు విచ్ ఈస్ మై పైథన్ యాప్ ఇన్ దిస్ కేస్, రైట్? ఈ విధంగా రన్ చేస్తే రన్ అవుతుంది. బట్ ద ఇష్యూ ఈజ్ మీకు ఆ స్పెసిఫిక్ డాకర్ కంటైనర్లోని ఒక పోర్ట్ కూడా యాక్సెస్ చేయాలి. మనకి డాకర్ కంటైనర్లో ఏ పోర్ట్ మీద అప్లికేషన్ రన్ అవుతుంది? పోర్ట్ నెంబర్ 80. ఆ పోర్ట్ని మీ హోస్ట్ పోర్ట్తో మీరు మ్యాప్ చేయాలి. సో -p ఫర్ పోర్ట్ అండ్ మీ హోస్ట్ సిస్టంలో మీకు కావాల్సిన పోర్ట్ లెట్స్ ఐ వాంట్ 4000. ఎక్కడి నుంచి మ్యాప్ చేయాలి? డాకర్ కంటైనర్లోని 80తో మ్యాప్ చేయాలి. సో :80. క్లిక్ ఎంటర్. డూ యూ వాంట్ టు రన్ దిస్ అంటున్నాడు. ఎస్. దెర్ ఈస్ సమ్ ఇష్యూ అంట. వాట్ ఈస్ ద ఇష్యూ? కెనాట్ ఇంపోర్ట్ నేమ్ URL కోడ్ ఫ్రమ్ సో అండ్ సో. ఐ థింక్ సమ్ డిపెండెన్సీ మిస్ అవుతుంది అనుకుంటా. లెట్ మీ కాపీ దిస్ వన్ ఆల్సో.
రైట్. అండ్ requirements.txtలో దీన్ని కూడా యాడ్ చేద్దాం. Probably some internal dependency. Let's use some random version again. Let's try now. Let's build it again. Now let's run it again. Yes, run అవుతుంది. సో జస్ట్ ఓపెన్ లోకల్ హోస్ట్ పోర్ట్ 4000 అండ్ హెలో వరల్డ్ ప్రింట్ అవుతుంది. వరల్డ్ కూడా మీరు చూస్తే ఆల్ క్యాప్స్ కాదు, కాబట్టి మన ఎన్వైర్న్మెంట్ వేరియబుల్స్ కూడా ఎక్స్పోజ్ అవుతున్నాయి. ఇట్ ఈస్ వర్కింగ్ యాజ్ ఎక్స్పెక్టెడ్. సో ఈ విధంగా ఇవాళ మనం డాకర్ గురించి, కమాండ్స్ గురించి, డాకర్ హబ్ గురించి, రిజిస్ట్రీస్ గురించి, ఇమేజెస్ గురించి, కంటైనర్స్ గురించి, కస్టమ్ ఇమేజెస్ గురించి అంతా తెలుసుకున్నాం. డెఫినెట్లీ హెల్ప్ అయింది అనుకుంటున్నాను. ఫర్ ద ఫుల్ కోర్స్ ఆన్ DevOps, డూ చెక్అవుట్ vamsibhavani.in. లింక్ డిస్క్రిప్షన్ అండ్ కమెంట్స్లో ఉంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్, జై భారత్.